అలా అరుస్తున్నారు. రాత్రంతా నిద్ర లేదు. ఆ రాజు కుర్రానికి తెలిసే విషయం దావర పీకటం వల్ల చెప్పి నేనేదో మీకే అనుకుంటారు మా వాళ్ళు ఇక్కడ. వాళ్ళే అనుకోలే అరుస్తున్నారు ప్రతిదానికి. మీరు కూడా మీకు తెలుసా కిటికీకి కట్టి కుట్టించండి. ఆ పక్కింటి అదే పనిగా చూస్తుంటే అది మాత్రం పట్టించుకోరు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే కుట్టిస్తాడు. మళ్ళీ నేనెందుకు? కనీసం బాత్రూమ్ డోర్ పెట్టించండి. ఆ ఎదురింటి కుర్రాడు తొంగి చూడబోయాడు. తొంగి చూడబోయాడా? చూసాడా? అమ్మో చూస్తే చంపారు. చూస్తే నువ్వు చంపడం ఎందుకు? వాడే తెచ్చేవాళ్ళే. కానీ ఏంటో ఈరోజు చాలా అందంగా రెడీ అయ్యావు. అవునా? బాహుబలిలో అనుష్కగా ఉన్నావు. ఏంటి అలా ఉన్నానా? అదే ఫస్ట్ పార్ట్ లో పొలం ఏరుకుంటుంది కదా, ఆ అనుష్క యాస్టీజ్. ఏంటి కంపెనీ తాగొచ్చారు ఇలా మాట్లాడుతున్నారు? తాగొచ్చారంటే మగాళ్ళు ఉన్నా కొంచెం తాగుతేనే తప్పే ఉంది. బ్యాచ్ అయ్యేదా కొంచెం ఇటు సైడ్ ఇదేనా? ఆల్రెడీ 2 హౌస్లు వేసి వచ్చాడు. ఇటుకోనా? అటు కూడా ఉన్నారు మా బ్యాచ్ అదిగా వెనక. ఆహా, ఎందుకంటే మీ మగాళ్ళు ఇలా తాగుతారు. ఆ తాగే డబ్బులుంటే ఒక పెద్ద కారు కొనుక్కోవచ్చు తెలుసా? మీ ఆడాళ్ళు మేకప్ వేసుకుంటే మానేస్తే ఆ డబ్బులు హెలికాప్టర్ కొనొచ్చు. ఏమండి మేము మేకప్ వేసుకునేది మీ అందరి కంటికి అందంగా కనిపించడానికే. మేము తాగేది కూడా మీరు మా కంటికి అందంగా కనపడటానికే. ఇదిగో ఇలా మాట్లాడారంటే ప్రతి దానికి మేము అలుగుతాం అంతే. ప్రత్యానికి ఫీల్ అవ్వకండి. భార్య అంటే భర్తలో సగం, అది కూడా గుర్తుపెట్టుకుని చాలు. అవునా? అంటే మేము ఇప్పుడు ఏడిస్తే మేము ఏడుస్తాం, మేము నవ్వితే మేము నవ్వుతాం, పైనుంచి దూకితే కాస్త ఎక్కువ నవ్వుతాం. లోకంటే మీకు దండం పెడతా. ఎప్పుడు దిగుతారండి లైఫింగ్? మీకు పెద్దవాళ్ళతో వచ్చి అద్దె చూస్తే ఎలా మాట్లాడే చేత కాదు. నిన్న ఇంటికి వచ్చిన సరళతో ఏం మాట్లాడే తిడుతుంది అది. సరళతో గొడవ. ఇప్పుడు మనం పొద్దున్నే టిఫిన్ చేసే టైంకి ఎవరైనా ఇంటికి వస్తే ఏమంటాం? టిఫిన్ చేస్తే రెండే అంటాము. మధ్యాహ్నం భోజనం చేసే టైంకి వస్తే భోజనం చేస్తే రెండే అంటాము. అది రాత్రి పడుకునే టైంకి వచ్చింది రండి అన్నాను, దానికే గొడవ అయిపోయింది. ఏంటో నా దగ్గర మాటలు. పక్కింటి సుబ్బారావు చూసారా? మొన్న పెళ్ళైంది, వారానికి సినిమా తీసుకెళ్తాడు ఆవిడ. ఏ రోజు మీరు తీసుకెళ్లారా? నేను చాలా సార్లు అడిగి అది రాలేదు. నన్ను ఏం చేయమంటావు? ఆవిడ కాదు నన్ను. ఓహో నిన్న నువ్వు చూపించే సినిమా సరిపో, మళ్ళీ నీకో సినిమా. ఇటు పక్కరా వాడెవడో వస్తున్నాడు, జాగ్రత్త ఉండు. ఎవరండి చెక్క? మీ అక్క. మాట్లాడు. మీ ఆవిడ గారా? పేరేంటో? సోనాలి. బిందె? సత్తు బిందె. మీ ఆవిడ గారిని చూస్తుంటే ఒక కవిత గుర్తుకొస్తుందండి. అవునా? ప్లీజ్ చెప్పు చెప్పు. నీ కోసం ఈ గొడుగు, ఆ. నీ అడుగులో నా అడుగు, నీకేం కావాలో అడుగు. దాని మూతి గడుగు. అది కవిత. అది ఏమంటే బాగోలేదా? నువ్వేం చేస్తాడా? నేనేం చేయండి అన్ని మా పనులు చేస్తూ ఉంటాను. అంటే మీ ఇంట్లో వంట చేసేది పనివాళ్ళండి. గేదెలు పనివాళ్ళండి. మీ ఆవిడతో కాపురం మొత్తం పనులే. మనం మిగేది లేదు. అయితే ఏమన్నా ఏంటో తెలియదు. అంత తెలివైనడువా? మహా తెలివైన ఇట్లా మన ఇద్దరు ఈ రాజా రోడ్డు మీద నడుచుకుంటే వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఒక 500 రూపాయల నోటు 200 రూపాయల నోటు కనపడింది. నువ్వైతే ఏం తీసుకుంటావు? మీరు ఎవరో ఎరుపప్పులు అనుకుంటున్నారంటే 500 రూపాయల నోటు తీసుకుంటాను. నువ్వు నిజంగా ఎరిపప్పవే. నేనైతే 2 తీసుకుంటారా బొగడా? ఎవడో వైజాగ్ పెళ్లి చూపులకి వెళ్తున్నాను. పెళ్లి చూపులుగా? చూపులకి వెళ్తున్నావా? అబ్బాయి ఇక్కడ పెళ్లి గారి కుర్రాళ్ళు ఉంటే ఒకసారి నిధులేసుకోండి. చాలా మంది ఉన్నారు పెళ్లి గారి కుర్రాళ్ళు. సరే ఒక 4 మంచి మాటలు చెప్తాను, చెవులు వేసుకోండి. అంటే పని కోసం దాన్ని చెప్పండి. ఇప్పుడు కట్నం కింద మీ మావయ్య కూలర్ ఇస్తారంటే